హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎస్పెషల్గా 6కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 5th సెమిస్టర్ సంబంధించింది. ఇక్కడ నేను మొత్తం 24 క్వశ్చన్స్ పికప్ చేయడం జరిగింది. దీనిలో నుంచి మీరు చదువుకొని పోతే 70% నుండి 100% స్కోర్ అయితే గ్యారంటీగా వచ్చే ఛాయిస్ అయితే ఉంది. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ 9390730576. ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏమైనా క్వరీస్ ఉన్నా, ఏమైనా రిక్వెస్ట్లు ఉన్నా, ఏదైనా నీడ్ ఉన్నా కూడా. అట్ ద సేమ్ టైం ఇదే నెంబర్కి మనం టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనే ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, అట్ ద సేమ్ టైం మెటీరియల్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే అవి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, నా దగ్గర ఏవైతే మెటీరియల్ ఉన్నాయో డ్యామ్ షూర్గా నేను అవన్నీ అప్లోడ్ చేస్తాను. మీ దగ్గర ఏవైనా పీడిఎఫ్ ఫార్మాట్స్లో ఏదైనా మెటీరియల్ ఉంటే దయచేసి నాకు సెండ్ చేయండి. మీ నేమ్ అక్నాలెడ్జ్తో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా అవన్నీ మనతో పాటు మనలాంటి చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతాయి. డెఫినెట్గా మన ఛానల్ని యూజ్ చేసుకోవడమే కాకుండా మన ఛానల్ గ్రోత్ కూడా మీ హెల్ప్ అయితే కావాలి. అందరికీ హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్నే మన యొక్క మెయిన్ మోటో. కాబట్టి దాన్ని బేస్ చేసుకునేసి మీరు కూడా హెల్ప్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ కానీ చూస్తే మనకు మొత్తం కూడా మైక్రోబయాలజీలో 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్కి సంబంధించినటువంటి వాటిలో మనకు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో నుంచే మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా మ్యాక్స్ కవర్ అవుతాయి. కాబట్టి మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి. డెఫినెట్గా మీకు 70 to 100% స్కోర్ అయితే అవుతుంది. ఇంకా దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రైట్ అబౌట్ ది ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈస్ట్ సాక్రోమైసిస్ సెర్వేసి అండ్ బ్యాక్టీరియా అన్నారు. యాక్చువల్గా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ ఫర్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. డెఫినెట్గా వీటిని చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ మైక్రోబియల్ స్క్రీనింగ్ టెక్నిక్స్. యాక్చువల్గా చాలా దేర్ ఆర్ మెనీ స్క్రీనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, వాటి గురించి రాయండి అంటాడు. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ మైక్రోబియల్ సెకండరీ మెటబాలైట్స్ అంటే యాక్చువల్గా మనకి ప్రైమరీ సెకండరీ ఇచ్చారు. ఎప్పుడు కూడా ప్రైమరీ మెటబాలైట్స్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండవు. సెకండరీ మెటబాలైట్స్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాటినే థెరపెటిక్స్గా యూజ్ చేస్తారు. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, వాటి గురించి చదువుకొని పోవాలి. ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ స్ట్రెయిన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తాం, ఆ టెక్నిక్స్ ఏంటో ఒకసారి చదువుకొని పోండి. ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 1లో. యూనిట్ 2లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూస్తే, రైట్ అబౌట్ ఫెర్మెంటర్ డిజైన్ అండ్ స్పాట్స్ అన్నాడు. ఫెర్మెంటర్ డిజైన్, దాని యొక్క పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని లేబులింగ్ చేయాలి. మంచి డయాగ్రామ్ వేసేసి రిప్రజెంట్ చేయండి, ఈజీగా స్కోర్ అవుతుంది. నెక్స్ట్ కానీ చూస్తే, రైట్ అబౌట్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్ మీడియా. యాక్చువల్గా యాజ్ యూజువల్గా ఒక గ్రోత్ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ మనం ఏ ఆర్గానిజం తీసుకుంటున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని మీడియా యొక్క కంటెంట్స్ అన్ని, ఇంగ్రీడియంట్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈస్ట్ తీసుకుంటున్నారా, ఇంకా సమ్ అదర్ తీసుకుంటున్నారా అనే దాన్ని బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఉండి రైట్ డీటెయిల్స్ బ్యాచ్ అండ్ ఫెడ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అన్నాడు. బ్యాచ్ ఫర్మెంటేషన్, ఫెడ్ బ్యాచ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా బ్యాచ్ ఫర్మెంటేషన్ షార్ట్ క్వశ్చన్గా, ఫెడ్ బ్యాచ్ ఫర్మెంటేషన్ని షార్ట్ క్వశ్చన్గా ఇచ్చే ఛాయిస్ కూడా ఉంది. కేర్ఫుల్గా చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ అని చూస్తే రైట్ డీటెయిల్స్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ యూజింగ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్ట్, సెల్ డిస్ట్రప్షన్ అండ్ ఫిల్ట్రేషన్ అన్నాడు. దెర్ ఆర్ మెనీ ప్రాసెసెస్ ఉన్నాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ వీఆర్ ప్రిపేర్డ్ ఇన్ ద ఫర్మెంటర్, we just select the different kinds of procedures. In that యాక్చువల్గా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, డిస్ట్రప్షన్ అండ్ ఫిల్ట్రేషన్ అనేది ఉంటుంది. దీని గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 2 చూస్తే, రైట్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ ఫెర్మెంటర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎన్ని రకాల ఫెర్మెంటర్స్ ఉన్నారు అనేది ఖచ్చితంగా టైప్స్ ఎక్కడ వచ్చినా కూడా మీరు చదువుకొని వెళ్ళండి. డెఫినెట్గా దాని నుంచి ఒక షార్ట్ కానీ లాంగ్ కానీ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ యూనిట్ 3 ఉంది. యూనిట్ 3లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే, రైట్ ప్రొడక్షన్ ఆఫ్ స్ట్రెప్టోకైనిస్ ఎంజైమ్ అన్నాడు. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ స్ట్రెప్టోకైనిస్ మనకు క్లాట్ బస్టర్గా యూజ్ అవుతుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో దీని గురించి మనకు ఎలా ప్రొడ్యూస్ చేస్తారనే దాని గురించి రాయాలి. రైట్ అబౌట్ ది రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ బయో లీచింగ్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. బయో లీచింగ్ లోపల, టెక్స్టైల్ ఇండస్ట్రీ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేస్తారు, వాటి గురించి రాయాలి. నెక్స్ట్ కానీ చూస్తే, వాట్ ఆర్ మైక్రోబ్స్ యూజ్డ్ ఫర్ ద థెరపెటిక్ ఎంజైమ్స్ అన్నాడు. ఏ థెరపెటిక్ ఎంజైమ్ ప్రొడక్షన్లో ఏ మైక్రోబ్స్ని యూజ్ చేస్తున్నారనేసి అర్థం. కాబట్టి దాని గురించి చదువుకొని పోండి. వాట్ ఆర్ ఎంజైమ్స్ యూజ్డ్ ఇన్ డిటర్జెంట్స్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్ అన్నాడు. ఎంజైమ్స్ ఏ విధంగా లెదర్ ఇండస్ట్రీలో, డిటర్జెంట్స్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంజైమ్స్ లైపేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద డిటర్జెంట్స్ టు బ్రేక్ డౌన్ ద లిపిడ్స్ ఆఫ్ ది ఎనీ కైండ్ ఆఫ్, మనకి ఏమైనా మార్కలు ఉంటాయి దానిలో. లెదర్ ఇండస్ట్రీస్లో కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి చూసుకొని వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇంకా కమింగ్ టు ది 4th యూనిట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దానివల్ల మన ఛానల్ ఎక్కువ రీచ్ ఉంటుంది. దానివల్ల చాలామంది బెనిఫిట్ పొందుతారు. కానీ నా బెనిఫిట్ కన్నా
ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి మన ఛానల్ రీచ్ అవ్వాలనేది నా ఇంటెన్షన్. మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ కానీ చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద మైక్రోబియల్ గ్రోత్. ఓకే, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి యాక్చువల్గా మైక్రోబియల్ గ్రోత్ కోసం. ఏ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా గ్రోత్ ఉంటుందో అనేది రాయాలి. గ్రోత్ కర్వ్స్ కూడా వస్తాయి యాక్చువల్గా, దాన్ని బేస్ చేసుకొని రాయండి. రైట్ నోట్ ఆన్ ద మైక్రోబియల్ ప్రొడక్షన్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ అండ్ ఇథనాల్ అన్నాడు. మైక్రోబ్స్ యూజ్ చేసేసి యాక్చువల్ సిట్రిక్ యాసిడ్ ఇథనాల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారో రాయాల్సి ఉంటుంది. రైట్ అబౌట్ మైక్రోబియల్ ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ B12 సైనోకోబాలమైన్, దాని గురించి చదువుకొని పోండి. రైట్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మీడియా. యాక్చువల్గా ఒక మీడియాను ప్రొడక్షన్ చేయాలంటే ప్రొడక్షన్ ఆఫ్ మీడియా దానికి ఎలాంటి ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తారు దాని గురించి రాయాలి. లాస్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ మైక్రోబియల్ గ్రోత్ కైనెటిక్స్ అన్నాడు. కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ అంత డిఫికల్ట్, ఈజీగానే ఉంటుంది. క్వశ్చన్ చదువుకొని వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 5th యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. రైట్ అబౌట్ ఫైబ్రస్ ఫిల్టర్ స్టెరిలైజేషన్ ఆఫ్ బయోరియాక్టర్. యాక్చువల్గా బయోరియాక్టర్స్ యొక్క స్టెరిలైజేషన్ మెథడ్స్లో ఉంది. దానిలో వన్ కైండ్ వచ్చేసి ఫైబ్రస్ ఫిల్టర్, దీని గురించి చదవాలి. రైట్ టైప్స్ ఆఫ్ బయోరియాక్టర్స్ అన్నాడు. బయోరియాక్టర్స్ టైప్స్ ఉన్నాయి, వాటి గురించి చదువుకొని వెళ్ళండి. రైట్ అబౌట్ మెథడాలజీ ఆఫ్ బ్యాచ్ అండ్ కంటిన్యూస్ బయోరియాక్టర్. బ్యాచ్ అండ్ కంటిన్యూస్ బయోరియాక్టర్స్ యొక్క మెథడాలజీ గురించి చదువుకొని వెళ్ళండి. గివ్ డీటెయిల్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఆఫ్ బయోరియాక్టర్ విత్ ద ఎజిటేషన్ యూజ్ చేసేసి బయోరియాక్టర్ స్టెరిలైజేషన్ ఏ విధంగా చేస్తారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ బయోరియాక్టర్. యాజ్ యూజువల్గా కామన్ క్వశ్చన్ ఇది, షార్ట్లో కూడా అడుగుతాడు కాబట్టి జాగ్రత్త చూసుకొని ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది మనకు ఉన్నటువంటి 5 యూనిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను, ఈ క్వశ్చన్ చదువుకొని పోతే మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్ and thank you very much for your watching and please do subscribe again. I am asking ఎందుకంటే మీ సపోర్ట్ ఉన్నప్పుడే మెజారిటీ ఆఫ్ పీపుల్కి, అంటే మనలాంటి కంటెంట్ సెర్చ్ చేస్తున్న అందరికీ కూడా మన యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన ఛానల్ని ప్రమోట్ చేస్తుంది, జస్ట్ సజెస్ట్ చేస్తుంది, అప్పుడన్నా అట్లీస్ట్ తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండడం మాకు చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మంచి వీడియోస్ చేయాలంటే నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అగైన్.